రేవంత్ రెడ్డి నీకు పాలన చేతకాకపోతే సీఎం పదవికి రాజీనామా చేయంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన ఈటల రాజేందర్. ఓ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నీకు చేతకాకపోతే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. ఎన్నికలప్పుడు నువ్వు పలికిన పగడ్భాలు, ఇచ్చిన హామీలు నేను నెరవేర్చలేనని బేషరతుగా క్షమాపణ చెప్పు. ముక్కు నేలకు రాసి తప్పుకో. చేతనైన వారు వస్తారు, చేస్తారు. లేదు సిగ్గుమాలిన పద్ధతిలో అలాగే కొనసాగుతా అంటే సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. నిన్ను గెలిపించిన కర్మానికి అప్పటి వరకు భరిస్తారన్నారు ఈటల. ఎన్టీఆర్ గారి హయాంలో ఉద్యోగులను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తే ఏం జరిగిందో రేవంత్ రెడ్డి గుర్తు తెచ్చుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. ఉద్యోగుల డిఏలు చెల్లించాలని, ఆర్టీసీ కార్మికులను పిలిచి మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణ సమాజం కుంగిపోవద్దు, మీకు అండగా బీజేపీ ఉంటుందని తెలిపారు ఈటల రాజేందర్. ఈవెన్ రాజీవ్ గాంధీ గారు కావచ్చు, రిజర్వేషన్ల వల్ల మెరిట్ చచ్చిపోతుంది, రిజర్వేషన్ల వల్ల నైపుణ్యం చచ్చిపోతుంది అని చెప్పి అవహేళన చేసే ప్రయత్నం చేసింది తప్ప ఈనాడు కూడా వీళ్ళు అనగారిన వర్గాల మేధస్సులు కానీ అనగారిన వర్గాలకు నిజమైన అభివృద్ధి చేసేటువంటి కాన్సెప్ట్ కాదనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏముంటుంది? ఇవాళ ఏ రాజ్యాంగ పెద్ద అయితే నువ్వు పట్టుకొని తిరుగుతున్నావో ఆ రాజ్యాంగాన్ని అందించిన మహనీయుణ్ణి అవమానపరిచి ఎన్నికల్లో ఓడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేసిన పార్టీ కదా ఇది. ఇవాళ నీవు మాట్లాడతావా? కులగానే చేసినావు మొన్న. ఎవరినైనా గుడ్డిగా ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా నువ్వు ఏ ఊరికనపో, ఇది గొల్లెల్లవాడా, ఇది కురుమల్లవాడా, ఇది తెలుగొల్లవాడా, ఇది గౌళ్ళవాడా అని 70-80% ప్రజలు ఉంటారు ఊళ్ళల్లో. మీరు ఎక్కడికైనా పోండి. ఇలా ఎవరిని అడిగినా కూడా తెలంగాణలో బీసీల పాపులేషన్ ఎంత ఉందంటే మోర్ దెన్ 50% ఉంటుందని చెప్తారు. మోర్ దెన్ 50% ఉందని చెప్తారు. మరి మోర్ దెన్ 50% ఉన్నటువంటి కులగణన ఎక్కడ పోయింది 42%? ఇవాళ ఎవరైతే ఆయనకు మద్దతు పలుకుతున్నారో, ఏ సంఘాలైతే ఇవాళ ఇక్కడ ఉన్నాయో ఆ సంఘాలన్నీ కూడా తేల్చిందేంది? ఇది సైంటిఫిక్గా లేదు, ఇది గిట్లా జరగడానికి ఆస్కారం లేదు, 45% పోయిందని చెప్పి బగ్గుమన్నాయి విత్డ్రా చేసుకున్నాడు. నువ్వు ఒక్క పని చేయడానికి కూడా నీ శాతం కాదు. ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేను మళ్ళీ చెప్తున్నా, ఈ దేశాన్ని మొట్టమొదటిసారిగా ఒక ఓబీసీ ప్రధానమంత్రిని అందించిన ఘనత చరిత్ర భారతీయ జనతా పార్టీని మాత్రం గుర్తుపెట్టుకుంది. మీరు కాదు, మీరు మోసగారు, మీరు దుర్మార్గులు. మీరు పేరుకే అధికారం లేకపోతే ఇవన్నీ గుర్తుకొస్తాయి. అధికారం ఉంటే ఏం గుర్తురాదు, గుర్తుపెట్టుకో. నేను అంటున్నా, మోడీ గారి మొట్టమొదటి క్యాబినెట్లో కావచ్చు, రెండో క్యాబినెట్లో కావచ్చు, మూడో క్యాబినెట్లో కావచ్చు, ఇప్పుడు తెలుగులో 27 మంది మంత్రులు ఓబీసీ మంత్రులు ఉంటాయి. పోలీసారి 27 మంది ఓబీసీ మంత్రులు, 12 మంది దళిత బిడ్డలు మంత్రులు, 8 మంది ట్రైబల్ మంత్రులు, 5 మంది మైనారిటీ మంత్రులు ఉన్నటువంటి చరిత్ర ఎప్పుడు లేదు. మోర్ దెన్ 60% పైబడి ఈ వర్గాలకే అధికారాన్ని ఇచ్చి సన్మానించిన పార్టీ, గుర్తించిన పార్టీ భారతీయ. మా పార్టీని పట్టుకొని నువ్వు అంటావా? ఇలా నీవు మాకు ఆదర్శమా? నిన్ను మేము చూసి అనుసరిస్తామా? గంత గొప్పోడివా నువ్వు? కూట్ల రాయి తీయనంటే ఎట్ల రాయి తీయనట్టుగా నువ్వు ఈ రాష్ట్రానికి ఇక్కడ రాష్ట్రాన్ని ఇస్తే హిమాచల్ ప్రదేశ్ ఏం జరుగుతుంది? జీతాలు లేని పరిస్థితి వచ్చింది. ఈ కర్ణాటకలో ఏం జరుగుతుంది ఇలా? ఇక్కడ ఏం జరుగుతుంది ఇలా అసహించుకుంటున్నారు. మేము చెప్పడం కాదు, మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడగని చెప్తారు. మా వాళ్ళ అంతరాత్మలే ముందు ఎవరిని అనుకరించాల్సిన అక్కర్లేదు. భారతీయ జనతా పార్టీ చాలా క్లారిటీతో ఉంది, చాలా విజన్ ఉన్నటువంటి పార్టీ. మేము 5 ఏళ్ల పంచవర్ష ప్రణాళికలు కాదు మాకు. 2047 వికసిత్ భారత్ కోసం అడుగులు వేస్తున్న పార్టీ మాది. అందుకనే మాకు ఇక్కడ పోలిక. మీరు మాతో ఏం పోల్చుకుంటారు, మాతో ఏం మాట్లాడతారు జనాలు తెలుసు. సంకీర్ణ రాజకీయాలే ఈ దేశానికి దిక్కని ఉన్న రోజులలో మోడీ గారికి సంపూర్ణమయ్యా ఇచ్చింది దేశం. 2వ అధికారం కట్టబెట్టింది, 3వ అధికారం కట్టబెట్టింది. ఇంతకన్నా ఇంకేం కావాలి? అంటే వాళ్ళ ప్రయారిటీ విద్యార్థులు కాదు, వాళ్ళ ప్రయారిటీ రైతులు కాదు, వాళ్ళ ప్రయారిటీ గ్రామ ప్రజలు కాదు. ఇట్లాంటి
వార్తలు రాయించుకోవాలి, టీవీలలో వేయించుకోవాలి, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాలి, ఇట్లా ఏదో చేస్తున్నాడు హైప్ క్రియేట్ చేసుకోవాలి. ఉంటుందా ఇది? అబద్ధాల పునాది మీద నడిచేది ఉంటుందా చెప్పండి? ఆయనకు సుందరీమణుల మీద నేనేం వ్యతిరేకం కాదు, కానీ సుందరీమణుల పోటీ చేయడం నేను వ్యతిరేకం కాదు, కానీ ఏది ముందు? బంగారం ముందా బట్టల ముందా అంటే బట్టల ముందా అంటే నువ్వు బంగారం ముందా అంటే నేనేం చేయాలి? ఇలా విద్యార్థులకి అంతకుముందే 2-2.5 సంవత్సరాల నుంచి బిల్లు వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఇప్పుడు లేదు. దీనికోసం ధర్నాలు చేయాలన్నా, దీనికోసం పేపర్ స్టేట్మెంట్ చేయాలన్నా, దీనికోసం ప్రతిపక్షాలు మాట్లాడన్నా నీకు సోయి ఉండాలి కదా. సర్టిఫికేట్ రాక ఏం పూర్తయితే సర్టిఫికేట్ రావు, ఫారెన్ పోవాలి ఎట్లా పోవాలి, పైసలు పోవాలి ఎట్లా పోవాలి, ఏదైనా ఉద్యోగం వస్తే ఎట్లా పోవాలి? అసలు ఏమైనా ఉందా నీకు? ఇంత పేలవంగా మరి అప్పుడు హామీలు ఇచ్చినప్పుడు ఇవి హామీలు పక్కన పెట్టు, నడుస్తున్నాయి. ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వాలి కాదు, ఆరోగ్యశ్రీ పేమెంట్ ఇవ్వాలి కాదు, జీతభత్యాలు సఫాయి కార్మికులు ఇవ్వాలి కాదు, కొత్తవి కాదు ఇవన్నీ. చేసిన పనులకు బిల్లులు కొత్తవి కాదు, కొత్త ఇవాళ ఒక్క రోడ్డుకు ఒక్క ఇల్లు కట్టిన సందర్భం లేదు. 16-15 నెలలు అవుతుంది కదా, ఏం కొత్తవి లేవు. అది మర్చిపోయిండు. అరే ఈ ప్రభుత్వం దగ్గర చేసిన దానికే బిల్లులు ఇవ్వటం, వీళ్ళేమి వీళ్ళ ముఖాలకి వీళ్ళు కొత్త రోడ్లు ఇస్తారా, కొత్త పనులు చేస్తారా అంటున్నారు జనం అంటున్నారు, నేను అంటలేను. మర్చిపోయినండి. అంటే ఈ ప్రభుత్వం యొక్క ప్రయారిటీ ఏందో మీకు అర్థం కావాలి. నేను ఒక్కటే అంటున్నా, చెప్పమని చెప్పు లెక్కలు. ఎన్ని వేల కోట్ల రూపాయల పాత బకాయిలు ఉండే, ఎంత ఇచ్చిండ్రు, ఇప్పుడు ఎంత ఉందో చెప్పమని చెప్పండి. అసలు ఇప్పటిదాకా లేదు. ఫీ రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చిన ఇప్పటిదాకా లేదు. చివరికి రెసిడెన్షియల్ స్కూళ్ళు కిరాయి బిల్డింగ్లలో ఉంటాయి కదా, వాడి కిరాయి లేవు. నేను చెప్పడం కదా, మీరు పోయి ఎంక్వైరీ చేసుకోండి. వీళ్ళందరి పక్క ప్రతిపక్షాలు మీరు రాసులు మేము చెప్పుడు పక్క పెట్టు. ఆయన చెప్తుందా 18,500 కోట్లు వస్తున్నాయి, మీకే ఎదురు పెడతా, మీరు ఏం చేసుకోండి. మీరు ఆయన వీడియో చూడండి ఒకసారి. నేను చెప్పడం ఎందుకు అట్లా అంటారా ముఖ్యమంత్రి? అంటారా? ఏంటి రేవంత్ రెడ్డి నాకు మంచి మిత్రుడు, ఆయనకు నాకు ఏం లేదు. నేను రేవంత్ రెడ్డి గారు కదా ముఖ్యమంత్రి. ఎన్నో కాదు, గతంలో దౌర్భాగ్యం ఏంటంటే అంతకుముందు మంత్రులు స్వేచ్ఛగా ఎవరి శాఖల వాళ్ళు పనిచేసుకునేది. చాలా కేసీఆర్ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయింది. కేసీఆర్ అప్పటి నుంచి ఏం స్టార్ట్ అయింది? నేను ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పటికి కూడా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ముఖ్యమంత్రి దగ్గర పోవాలి ఫైల్. ఈవెన్ ఆర్థిక మంత్రి జవాబు చెప్పాలంటే కూడా ముఖ్యమంత్రి చెప్పే చరిత్ర ఉన్నది. ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలలో ఏం జరిగిందంటే, ఏ మంత్రికి ఆ మంత్రి స్వేచ్ఛ ఉన్నప్పటికి కూడా, బాధ్యతలు అధికారం ఉన్నప్పటికి కూడా అవి హరించబడ్డాయి. మొత్తం పవర్ అంతా ముఖ్యమంత్రుల దాంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు మేము ఎప్పుడైనా ఫోన్ చేసిన వాళ్ళకి దీనికన్నా ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉన్నాడు, వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడతామని అంటున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి హెడ్ ఆయనే కదా, ఆయన కాబట్టి ఇంకేమైనా అడుగుతాం. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారి ఛాంబర్ ముందే ధర్నా జరిగింది, మీకు తెలుసు. ఎంత శాతం నడుతుందో బ్రోకరేజ్ మీకు తెలుసు. మరి ఇంకో స్పందిస్తలేడు. అంతకుముందు ఇట్లుండేనా? ఏదైనా మీరు ఒక మాట అడుగుతున్నాను. ఇప్పుడు నేను కూడా 5 ఏళ్ళు పనిచేసిన, 5 ఏళ్ళు ఏదైనా ఒక్క నెల ఒకరు వచ్చి ఒక 2% తీసుకుంటున్నాడు, 1% తీసుకుంటున్నాడు అని చెప్పిన చరిత్ర ఎప్పుడైనా మీకుందా చెప్పండి? ఎందుకుంది ఇవాళ ఎందుకు వచ్చింది? అవును, ఆ కాంట్రాక్టర్ సుబ్బరామిరెడ్డి గారు అనుకుంటా, కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టర్ అనుకుంటా. ఆయన సుబ్బరామిరెడ్డి గారు దివాళా తీసిందని చెప్పి ఏదో మా టెక్నికల్గా మార్చాలని చెప్పి చాలాసార్లు ఎంబడబడ్డాం, మళ్ళీ ఒకసారి ఎంబడబడతాం. మొన్న ఈ మధ్యలో ఏంటంటే గొడవ చేస్తే మారి వేరే కొత్త కాంట్రాక్ట్ వచ్చారని చెప్తున్నారు. మేము వేరే వాళ్ళతోటి ఆ అటుపక్క ఇటుపక్క ఉప్పలు మీరు చూసిన అనుకుంటా, ఈ ఫ్లైఓవర్ గంగలవని కానీ ఫస్ట్ రోడ్లు వేయమంటే కింద రోడ్లు వేయించినాం. మరి మేమే ఒక 6 నెలల నుంచి తిప్పలబడి అటుపక్క ఇటుపక్క దుమ్ము లేవకుండా ఆ మాత్రం రోడ్లు వేసినాం. ఇవాళ మళ్ళా చెప్తాం ఎప్పటిలో పూర్తి చేస్తారండి. ఇప్పుడు జనరల్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి వర్క్ అదే కొంపల్లి ఫ్లైఓవర్ ఉంది, బ్రహ్మాండం నడుస్తుంది. అదే మీకు ఆరాం గారి ఉంది, నడుస్తుంది. ఇటే విజయవాడ ఉంది, బ్రహ్మాండం నడుస్తుంది. ఇది ఒక్కటే అయిపోయింది.
సుబ్బరామయ్య గారు కాంట్రాక్టర్ దివాళ తీసిండు, చేతి ఎత్తేసిపోయిండు. తప్పకుండా ఇస్తాం, ఎందుకు మద్దతు ఇయ్యం? భంగపడ్డోళ్ళు, బాధపడ్డోళ్ళు, సమస్యలు ఉన్నోళ్ళు ఉద్యమాలు చేస్తే ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా మద్దతు ఇస్తాం. నాట్ ఓన్లీ ఫర్ ఆర్టీసీ కార్మికులు, రేపు గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తే కూడా అంటున్నారు సమ్మెకు నోటీస్ ఇస్తాం సార్ అని. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం జీతాలు వస్తలేమని అంటున్నారు. అసలు ఒక మాట చెప్పాను, వీళ్ళు ఇస్తారనే వాటి బోకస్, వాటి ఫార్స్, నమ్మకం లేదు. వీళ్ళు రాజీవ్ వికాసం పేరిట ఇది ఏమి ఇస్తారండి? సాధ్యమైంది వీళ్ళకు? వీళ్ళకి ఏముందని ఇస్తారు? ఉండే చక్కగా లేవు కదా, లేని వాడి గురించి ఎందుకు ఇంకా? ఎంతో మార్పు, ప్రపంచంలో అనేక మార్పులు వచ్చినాయండి. ఇంకా ఇప్పటికి కూడా నాకు తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం వస్తుందనే సిద్ధాంతం ఉన్నదా అండి ప్రపంచంలో ఎక్కడైనా? మా హోంమంత్రి గారు ఆల్రెడీ ఇప్పటికే పిలిపించిండ్రు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.